పేర్నమెట్ట గ్రామంలో ఈ రోజున ఇందిరా ప్రియదర్శిని న్యాయ కళాశాల విద్యార్థులు ఏర్పాటు చేసినటువంటి న్యాయ విజ్ఞాన సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి స్థానిక మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీ శేషుబాబు గారికి, అలాగే మన కళాశాల ప్రధానాచార్యులు గౌరవనీయులు డాక్టర్ కె నటరాజ్ కుమార్ గారికి, అలాగే ఈ సదస్సుకు విచ్చేసినటువంటి పేర్నమెట్ట గ్రామ ప్రజలకి, విద్యార్థులకు అందరికీ మొదటిగా నా యొక్క నమస్కారాలు. చాలా సంతోషం. ఈ చల్లటి సాయంకాలం పేర్నమెట్ట గ్రామంలో మనందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా గ్రామ ప్రజలకు చెప్పేది ఏమిటంటే, చట్టాల గురించి అలాగే న్యాయ వ్యవస్థ గురించి కనీసమైన అవగాహన ప్రజలందరికీ కావాలి. ఎందుకంటే ఈ కాలంలో రకరకాల కేసులు వస్తూ ఉన్నాయి. ఏ కోర్టుకు వెళ్ళాలో తెలియదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా లేక కోర్టుకు వెళ్ళాలా, అంటే సివిల్ కేసా లేదా క్రిమినల్ కేసా, ఏం చేయాలి, ఎవరిని కన్సల్ట్ చేయాలని కూడా చాలామందికి తెలియని పరిస్థితి. అలాగే కొన్ని సందర్భాల్లో జరగకూడదు కానీ పోలీసులు కొన్ని విషయాల్లో అరెస్ట్ చేయడం జరుగుతుంది. మరి అరెస్ట్ చేసినప్పుడు మనకు ఉండేటువంటి హక్కులేంటి? అలాగే పేర్నమెట్ట గ్రామం అనేది రోడ్డు పక్కన హైవే పక్కనే ఉన్నది. హైవే పక్కన ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో యాక్సిడెంట్స్ అవి జరుగుతూ ఉంటాయి. ఆ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు మరి ఆ ఫ్యామిలీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ ఫ్యామిలీకి కాంపెన్సేషన్ ఎలా రావాలి అనేటువంటి దాని గురించి, అలాగే మరి ఈ మహిళల గురించి భరణము లేదా అత్తమామల వేధింపులు చాలా ఎక్కువగా ఉండేటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. వీటన్నిటి గురించి కనీస పరిజ్ఞానం ఉండాలి. ఆ ఉద్దేశంతోనే మరి ఇందిరా ప్రియదర్శిని న్యాయ కళాశాల ప్రతి సంవత్సరానికి 3 చొప్పున ఈ యొక్క క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఈ రోజున పేర్నమెట్ట గ్రామంలో ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా గ్రామ ప్రజలకు ఖచ్చితంగా చాలా ఉపయోగం కలుగుతుంది. నేను చెప్పేది ఏంటంటే, కేవలం ఈ ఒక్కరోజు మేము చెప్పేంత మాత్రాన మీకు చట్టాల గురించి పూర్తి అవగాహన ఉండకపోవచ్చును, కానీ ఖచ్చితంగా జరుగుతుంది. గౌరవనీయులు శ్రీ రామకృష్ణ గారిని, ఇందిరా ప్రియదర్శిని న్యాయ కళాశాల కరెస్పాండెంట్ శ్రీ రామకృష్ణ గారిని వేదిక నెలకొల్పగా ప్రార్థిస్తున్నారు. బుకే రండి సార్. కూర్చోండి. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని గ్రామస్తులంతా వినియోగించుకోవాలి, అందరికీ తెలియాలి. ఈ ఒక్కరోజు మేము వచ్చి చెప్పినంత మాత్రాన చట్టము న్యాయం అన్నీ తెలుస్తాయని కాదు, కానీ కొంత మినిమం పరిజ్ఞానం అనేది ఆటోమేటిక్గా అర్థమవుతుంది. మనకున్న హక్కులేంటి, చట్టాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, పోలీస్ స్టేషన్కి ఎలా మాట్లాడాలి, అలాగే సివిల్ కేసుల్లో కోర్టులో ఎట్లా చూసుకోవాలని కూడా తెలిసినటువంటి పరిజ్ఞానం ఆటోమేటిక్గా వస్తుంది. ఆ యొక్క పర్పస్ కోసమే అది మనసులో పెట్టుకుని ఇందిరా ప్రియదర్శిని న్యాయ కళాశాల విద్యార్థులు ఈ రోజున మీ దగ్గరకు వచ్చారు. ఈ కార్యక్రమాన్ని మీరంతా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ, ఎందుకంటే వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళు మాట్లాడితే మీకు అర్థం కావాలి. కాబట్టి సో నేను ఎక్కువసేపు మాట్లాడకుండా విద్యార్థులతో ఎక్కువ మాట్లాడతాను ఉద్దేశంతో ఇక కార్యక్రమం మొదలు పెడతాం. సార్ మొదలుపెట్టి సార్. లోక్ అదాలత్ రాజీ మార్గమే రాజమార్గం. చిన్నప్పుడు కొద్ది కక్షలు కావ్యాలు వాటిలో ఏదో తగాదాలు పడుతుంటారు, కేసులు వస్తూ ఉంటాయి. ఏమైనా వస్తావా రా మరి. సో ఇటువంటి విషయాలప్పుడు రాజీ పట్టడం ఎట్లా, ఏ కేసులో రాజీ పడవచ్చు, ఏ కేసులో రాజీ పడకూడదు, ఈ మార్గాల గురించి విద్యార్థి శ్రీమతి డి త్రివేణి గారు మాట్లాడతారు.
సమాచారం అవసరమైతే మాత్రమే అడగండి. అనవసరంగా అధికారులు ఇబ్బంది పెట్టవద్దు. కావాల్సిన సమాచారం ఖచ్చితంగా తీసుకోండి, అనవసరంగా లేని పని చేయకండి. అలాగే గ్రామస్తులు చాలామంది పెద్దవారు సీనియర్ సిటిజన్స్ వచ్చారు కాబట్టి మేము కూడా సీనియర్ సిటిజన్స్ కాబట్టి మనందరికీ ఒక మంచి చట్టం వచ్చింది, వెల్ఫేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ అండ్ పేరెంట్స్ యాక్ట్ అని చెప్పి ముసలి వాళ్ళకి మరియు పేరెంట్స్కి ఖచ్చితంగా ఈ మధ్యకాలంలోనే ఈ మధ్యనే ఆర్టీఓ గారు మంచి ఆర్డర్ కూడా ఇచ్చారు. పిల్లల మీద ప్రేమతో గిఫ్ట్ ఈడ్ రాశారు వాళ్ళు, కానీ చూడలేదు. ఆ గిఫ్ట్ ఈడ్ మళ్ళీ క్యాన్సిల్ చేసిన పరిస్థితి వచ్చింది. నువ్వు చెప్పమ్మా. సాయి సుజాత గారు మాట్లాడతారు.